ఇక వృషభ రాశి వారి రాశి ఫలాలు చూద్దాం. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించినటువంటి జాతకులు వృషభ రాశి జాతకులు. ఈ వృషభ రాశి జాతకులకి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3. వృషభ రాశి వారికి గురుడు ఉగాది నుండి లోహమూర్తిగా, తదుపరి మే 1 నుండి జన్మమున రజతమూర్తిగా సంచరిస్తారు. శని ఈ సంవత్సరమంతా రాజ్యమందు స్వర్ణమూర్తిగా, రాహుకేతులు సంవత్సరమంతా లాభ పంచమ స్థానంలో సువర్ణమూర్తులుగా సంచరిస్తారు. వృషభ రాశి వారికి సంవత్సరంలో సామాన్య స్థితిలో ఉన్నప్పటికీ పట్టుదల, కృషి వల్ల అతి ప్రయాసపై కార్యములు సాధిస్తారు. ఆప్తులతో విరోధం, మానసిక అశాంతి, నిత్యం ధన వ్యయం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందు ఒడిదొడుగులతో సాహసోపేతమైనటువంటి జీవనం సాగిస్తారు. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు అధికారుల సహాయం లభిస్తుంది. మీకంటూ ఓ సానుభూతి మార్గం ఏర్పడుతుంది. సకాలంలో సందర్భాన్ని తగినటువంటి నిర్ణయం తీసుకొని విజయం సాధిస్తారు. విదేశీ ప్రయాణాలు చేస్తారు. ఉన్నతంగా విలాసంతో జీవితం గడుపుతారు. కుటుంబ బాధ్యతలు మీపై పడతాయి. విద్యార్థులకు గురు జన్మంలో సంచరించడం వలన ఆశించినటువంటి ర్యాంకులు రాకపోవడం వలన మానసిక వేదనకి కారణమవుతుంది. కొంచెం ఓర్పుగా ఉండాల్సినటువంటి సమయం. సంకల్ప సిద్ధికి ఓర్పే ప్రధానం. అవకాశాలు అందినట్టే జారిపోతాయి. ఆత్మస్థైర్యంతో మెలగాలి. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. బంధుమిత్రులతో విభేదాలు, తరచూ కుటుంబంలో కలహాలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. అయితే ఈ సంవత్సరం ద్వితీయార్థం నవంబర్ నుంచి కలిసొచ్చేటువంటి సమయంగా చూడవచ్చు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. గృహంలో మార్పులు కనిపిస్తుంది. సంతానానికి, వివాహానికి చక్కటి యోగం అని చెప్పుకోవచ్చు. శుభకార్యాలని ఘనంగా చేస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. నూతన పెట్టుబడులు, సంస్థల స్థాపనలపై దృష్టి సారిస్తారు. పెద్దల ఆరోగ్యం కుదురబడుతుంది. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ఉపాధ్యాయులకి స్థానచలనాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు ఆశించినటువంటి ఫలితాన్ని పొందలేరు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం వస్తుంది. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రత్యర్థులతో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. స్థిర చర ఆస్తుల వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. ధార్మిక విషయాలపై దృష్టి సాధిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. శనైశ్వరుడికి తైలాభిషేకం, రాహుకేతుల పూజలు, రుద్రాభిషేకం ఈ రాశి వారికి చక్కటి ఫలితాన్ని అందజేస్తాయి. ఇది వృషభ రాశి వారి రాశి ఫలాలు.